హైదరాబాద్లోని మాసాబ్ ట్యాంక్ వద్ద న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. తన ఇంటి వద్ద కారు ఎక్కుతుండగా వెనుక నుంచి కారు వచ్చి బలంగా ఢీకొట్టింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సంఘటన తర్వాత దుండగులు ఎలా వెళ్లారు, ఎక్కడికి వెళ్లారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ ఇంటి వద్ద ఉన్నాం. ఉదయం ఆయనని గుర్తు తెలియగా గుండాలు హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే కారుతో గుద్ది హత్య చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ యొక్క ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది, సంఘటన ఏ విధంగా జరిగింది ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇది ఆయన ఉదయం ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చే ఇది ఆయన ఇల్లు. ప్రస్తుతం ఆయన ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చే క్రమంలో ఆయన కారు ఇక్కడ పార్క్ చేసి ఉంది ఇన్నోవా కారు. అయితే ఆ దుండగులు గుర్తులేని వాహనంలో లైట్ గ్రీన్ వెహికల్ స్కార్పియోలో వచ్చి వెనక నుంచి ఆయనని ఒక్కసారిగా ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టడంతో ఆయన కారు ఇక్కడ పార్క్ చేసి ఉంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం ప్రస్తుతం ఉన్న ఆ ప్లేస్ దగ్గర ఆయన నిలబడి తన కారు యొక్క డోరు తీసే ప్రయత్నం చేస్తుండగా వెనక నుంచి ఆ గుర్తు తెలియని వాహనం ఒక్కసారిగా వచ్చి ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఆయన గాల్లో ఎగిరి దాదాపుగా ఒక 15 అడుగుల దూరంలో ఆయన పడిపోవడం జరిగింది. అయితే వెంటనే ఈ యొక్క కుటుంబ సభ్యులు ఆయన యొక్క కేకలు విని వెంటనే బయటికి వచ్చి అంబులెన్స్ తన కారులో ఏదైతే ఉందో కారులో ఆసుపత్రికి తరలించడం జరిగింది. వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఏదైతే ఈ యొక్క గుర్తు తెలియని వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేని వాహనంలో వాళ్ళైతే ఇక్కడికి వచ్చి దాదాపుగా అంటే ప్లాన్ ప్రకారం చాలా పకడ్బందీగా చాలాసేపటి నుంచి కూడా ఆయన కోసం గస్తీ కాస్తూ ఈ యొక్క హత్య చేశారని చెప్పేసి కూడా ప్రాథమికంగా అయితే తెలుస్తూ ఉంది. అయితే నెంబర్ ప్లేట్ లేని కారులో అయితే వాళ్ళు వచ్చిన నేపథ్యంలో కూడా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఆయన వక్ఫ్ బోర్డు తరపున వాదించి ఈ భూములు వక్ఫ్ బోర్డుకే చెందాలని చెప్పేసి బలమైన వాదనలు కోర్టులో వినిపించి కొన్ని కేసులు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయని చెప్పేసి వారి కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా గతంలో ఏదైనా కేసులకు సంబంధించి గెలిచిన నేపథ్యంలో కూడా ఆపోజిట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా, వారు దాడి చేశారా అని చెప్పేసి కూడా పోలీసులు అయితే కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన వెహికల్లో ఆసుపత్రికి తరలించినా కానీ సరే ఆయన చికిత్స పొందుతూ అయితే మృతి చెందడం అయితే జరిగింది. అయితే పోలీసులు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని రకాలుగా దర్యాప్తు చేస్తున్నారు. కారులో అసలు ఎంతమంది వచ్చారు, ఎప్పటి నుంచి ఇక్కడ గస్తీ కాస్తూ ఉన్నారు, ఎవరు చేశారన్న దానిపైన అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వక్ఫ్ బోర్డు తరపున ఈయన బలమైన వాదనలు వినిపించి కేసులు గెలుస్తున్న తరుణంలో ఆపోజిట్ పర్సన్స్ ఎవరైనా ఈ యొక్క హత్య చేశారన్న దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా సరే ఒక అడ్వకేట్ హత్య మాత్రం రాష్ట్రంలో కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు అడ్వకేట్లకు సంబంధించి కఠిన చట్టాలు తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం దాదాపుగా చట్టాలు తీసుకొని వచ్చిన నేపథ్యంలో కూడా ఈ యొక్క సంఘటన కొంత అడ్వకేట్కి సంబంధించిన హత్య కొంత రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ శ్రీనుతో హరికృష్ణ, హైదరాబాద్, ప్రైమ్ 9.